महाराज के जय बोलो गणेश महाराज के। అలాంటిది దేవుని దగ్గర ప్రసాదంగా కొలువై ఉన్న ఈ లడ్డు వేలంపాట ఇప్పుడు ప్రారంభం జరుగుతుంది. అదృష్టవంతులు ఈ అదృష్టాన్ని చేజిక్కించుకోవాలనుకున్న వాళ్ళంతా వేలంపాటలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం. మరి దేవుని పాట అనౌన్స్ చేస్తున్నాం. మరి పాడే వాళ్ళు స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వేలంపాటలో భాగస్వాములు అవ్వాలి అనుకున్న వాళ్ళు స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కమిటీ వారికి అలాగే నా మైక్ కి సహకరిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఏ కార్యక్రమం చేసినా మనం ముందుగా పూజించదలిచినటువంటి దేవుడు మన గొడ్డ గణపతి కాబట్టి ఆ మొట్టమొదటిసారిగా పూజించినటువంటి స్వామివారి ప్రసాదాన్ని పొందే అర్హులు అదృష్టవంతులు మన జనాల్లోనే ఉన్నారు. వాళ్ళెవరో కొద్ది క్షణాల్లోనే తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిసారిగా దేవుని పాట 50,116 50,116 రూపాయలు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నెల్లూరు వేదాయపాలెం సెంటర్ నందు వేదాయపాలెం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 కేజీల గణేష్ లడ్డూని 2,50,000కి వేలంపాట పాడి దక్కించుకున్న వెంకటాచలం మండలం కనుపూరు గ్రామానికి చెందిన వల్లూరు వంశీకృష్ణ చౌదరి దక్కించుకున్నారు. వారు మాట్లాడుతూ స్వామివారి కృపా కటాక్షాలు నెల్లూరు ప్రజలకు మా కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వేదాయపాలెం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 25 సంవత్సరాల నుండి వేదాయపాలెం నందు గణేష్ ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు, ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు జరగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీజీఎం ఈవెంట్స్ వారిచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదాయపాలెం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని లంబోదరుని ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలను స్వీకరించి గణనాథుని కృపకు పాత్రులయ్యారు. వేదాయపాలెం సెంటర్లోని స్వామివారి లడ్డును పాడుకున్న వల్లూరు వంశీకృష్ణ చౌదరి గారు మనతో ఉన్నారు. వారి అభిప్రాయాన్ని తెలుసుకొని ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. సార్ అందరికి ముందుగా నమస్కారం. అందరికీ ముందు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. వేదాయపాలెం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ లడ్డు వేలంపాటలో నేను పాల్గొని చాలా సంతోషంగా భావిస్తున్నాను. గత 25 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో నేడు లడ్డు పాట పెట్టారు. దాంట్లో నేను పాల్గొని నా పాట 2,50,000కి పాడాను. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇదే ఫస్ట్ టైం పాట పాడుతున్నాను. మాకు మా కుటుంబానికి మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి స్వామి కృప కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. 5 సంవత్సరాలుగా వేదాయపాలెం సెంటర్లో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాకు మేమే పోటీ పడుతూ సంవత్సరానికి రెట్టింపుగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు తొలి రోజు పూజా కార్యక్రమానికి 10,000 మంది వస్తారు. రెండో రోజు కానీ మూడో రోజు కానీ అలానే ఉంటుంది. ఈరోజు మూడో రోజు ఆర్కెస్ట్రా ప్రోగ్రాం జరుగుతుంది. తొలి రోజు పూజా కార్యక్రమాలు ఉంటాయి. రెండో రోజు ఉట్టి మహోత్సవం, మూడో రోజు ఆర్కెస్ట్రా ప్రోగ్రాము, లడ్డు పాట ఉంటుంది. ఈరోజు 40 కేజీల లడ్డుని వంశీకృష్ణ చౌదరి వెంకటాచలం మండలం కనుపూరు గ్రామం ఆ అబ్బాయి ఈరోజు ఫస్ట్ టైము వేదాయపాలెం సెంటర్లో గణేష్ని కృప వల్ల ఈరోజు ఆయన 2,50,000కి పాడడం జరిగింది. ఆ వంశీకృష్ణ చౌదరికి ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఎల్లవెల్లా కోరుకుంటున్నాము. అలానే రేపు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎల్లుండి భారీ ఊరేగింపు కార్యక్రమం గణేష్ నిమజ్జన ఘాట్లో చేయడం జరుగుతుంది.
उत्तरपादपुत्रिका नक्षत्रं देवेन्द्रं मिदवासां विचक्षुं विलासं जुहोतना यस्य भान्तरस्पयो यस्य केतवः यस्येमा विश्वभुवनानि सर्वाः सकृत्तिका विनसंवसानः अग्निन्नो देवस्य विदे ददातु शतमानं भवसदायु पुरुषस्तेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते। बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की। మనుపూరు వంశీ కృష్ణ చౌదరి గారు 2,50,000 రూపాయలతో మన విఘ్నేశ్వరుని ఆశీస్సులతో కూడిన లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. మరి వారికి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, जय बोलो गणेश महाराज के, 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 जय बोलो गणेश महाराज के। మన కమిటీ అందరి తరపున వాళ్ళు చాలా మంచి వార్తల్ని వేరే వాళ్ళు అందించకన్నా ముందే మీకు అందించడానికి చాలా యాక్టివ్గా ఉంటారు. ఆ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.